హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాప్రవిందు. ఈరోజు ఈ వీడియోలో మనం డైపర్ లైనర్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే డైపర్ లైనర్స్ మాకు చాలా యూజ్ అయ్యాయండి, మీకు కూడా యూజ్ అవుతాయని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే ఈ డైపర్ లైనర్స్ అన్నవి ఎకో ఫ్రెండ్లీ. ఈ డైపర్ లైనర్స్ మెయిన్గా డెలివరీ అయిన తర్వాత అంటే న్యూ బర్న్ బేబీ ఎక్కువగా మోషన్ చేస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయండి. ఎందుకు అంటే స్టార్టింగ్ న్యూ బర్న్ బేబీ ఎక్కువగా మోషన్ చేయడం వల్ల మనం క్లాత్ అనేది యూజ్ చేస్తాం. మేమైతే క్లాత్ అనేది యూజ్ చేసామండి. ఆ స్టేజ్లో డైపర్స్ అనేది యూజ్ చేయొద్దు కాబట్టి క్లాత్ అనేది యూజ్ చేస్తే గాలి బాగా ఆడుతుంది కాబట్టి మేమైతే క్లాత్ అనేది యూజ్ చేసాం. బట్ వాష్ చేయడానికి మాకు చాలా కష్టమైంది. ఫస్ట్ బేబీకి అయితే కోవిడ్ టైంలో మాకు మనిషి కూడా దొరకలేదు వాష్ చేయడానికి. సో మదర్ ఏమో ఆ టైంలో వాటిని వాష్ చేసి క్లీన్ చేసే పరిస్థితిలో ఉండదు, బేబీ ఉంటుంది. అలాగే చుట్టూ ఉన్న వాళ్ళు మదర్ని బేబీని చూసుకోవడానికే సరిపోతుంది. ఈ వాష్ అనేది చాలా కష్టమవుతుంది. ఆ టైంలో నాకు అనిపించింది దీనికి రెమెడీ ఏదన్నా ఉంటుందేమో అని. అప్పుడు వచ్చిన ఆలోచనతో నేను సెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే సెకండ్ బేబీకి కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేయొద్దు కదా, అందుకోసమని నేను చాలా సెర్చ్ చేశానండి. అప్పుడు నాకు ఈ డైపర్ లైనర్స్ అన్నవి కనపడ్డాయి. చాలా అంటే చాలా యూస్ఫుల్ అండి. ఇవి జస్ట్ మనం డైపర్స్ మీద, క్లాత్ మీద, దేని మీదైనా మనం ప్లేస్ చేసి బేబీకి వేసేసామంటే జస్ట్ వాళ్ళు మోషన్ చేసినప్పుడు మనం ఆ డైపర్ లైనర్స్ తీసేస్తే సరిపోతుంది. సో నేను సెర్చ్ చేసి మీకోసం డైపర్ లైనర్స్ తెచ్చానండి. ఇవి మాతో పాటు మీకు కూడా చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే ఈ డైపర్ లైనర్స్ ఎలా వాడాలో, ఎప్పుడు వాడాలో అన్నది మీకు తెలుస్తుంది. సో ఇంకా డైపర్ లైనర్స్ గురించి తెలుసుకుందాం. వీడియోలో చూస్తున్నారు కదండి, అదేనండి ఆ రోలే డైపర్ లైనర్. చాలా థిన్గా ఉంటుంది, టిష్యూ మాదిరే ఉంటుంది. ఈ డైపర్ లైనర్స్ మిగిలినవండి. ఇప్పుడు బేబీకి అయితే నేను యూజ్ చేయడం లేదు. ఎప్పుడన్నా మోషన్స్ అలా అవుతే జస్ట్ యూజ్ చేస్తాను, లేదంటే లేదు. న్యూ బర్న్ బేబీకి మనం ఎక్కువగా యూజ్ అవుతాయి అని చెప్పాను కదా, అది ఎలానో చూద్దాం. న్యూ బర్న్ బేబీకి కొంతమంది క్లాత్ యూజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది క్లాత్ డైపర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. స్టార్టింగ్ స్టేజ్లో క్లాత్ యూజ్ చేసే వాళ్ళు దాని మీద డైపర్ లైనర్ అనేది ఎలా ప్లేస్ చేయాలి అన్నది ఇక్కడ చూద్దాం. ఈ విధంగా క్లాత్ అనేది ప్లేస్ చేసి దాని మీద డైపర్ లైనర్ పెట్టేస్తే సరిపోతుందండి. బేబీ ఆ టైంలో సరిగా మూవ్ అవ్వదు కాబట్టి మోస్ట్లీ డైపర్ లైనర్ మీదే మనకి మోషన్ అన్నది అవుతుంది. అది జస్ట్ తీసేసుకుంటే సరిపోతుంది. కొంతమంది క్లాత్ని అన్నది టై చేస్తూ ఉంటారు. అలా కూడా జస్ట్ డైపర్ లైనర్ ప్లేస్ చేసి టై చేయొచ్చు, లేదా క్లాత్ డైపర్ అనేది యూజ్ చేసేవాళ్ళు చేయొచ్చు. అయితే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఓపెన్గా అయితే అవసరం లేదు, ఆటోమేటిక్గా కనపడుతుంది. ఇంకా చూడండి, ఈ విధంగా మనం జస్ట్ తీసివేసేయాలి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డైపర్ లైనర్కైనా వెట్ అనేది క్లాత్కి కూడా అవుతుంది. క్లాత్కి అన్నది త్వరగా ఆరిపోదు కదా తడి. సో క్లాత్, డైపర్ లైనర్ రెండు తీసేయాలి. కొన్ని మంత్స్ తర్వాత, ఆఫ్టర్ 2 months తర్వాత నేను ఈ డైపర్ అంటే లంగోటాని యూజ్ చేశాను. టాయిలెట్కి వెళ్ళినప్పుడు లంగోటా అన్నది డ్రైగానే ఉంటుంది, అవుట్ సైడ్ మాత్రమే వెట్ అవుతుంది. కానీ మనం డైపర్ లైనర్ ప్లేస్ చేస్తున్నాం కదా, అది కూడా వెట్ అవుతుందేమో అనుకుంటారు కదా, లేదండి, అది కూడా డ్రైగానే ఉంటుంది. మోషన్కి వెళ్ళినప్పుడు మనం చూసుకుంటూ ఉండి డైపర్ లైనర్ అనేది జస్ట్ తీసేయాలి. చూసారు కదా, ఈ విధంగా డైపర్ లైనర్ ప్లేస్ చేసి మనం జస్ట్ ఫోల్డ్ చేసి కట్టేస్తే సరిపోతుంది. ఇది చాలా ఫ్రీగా ఉంటుందండి. 5 to 6 months వరకు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ క్లాత్కి అయితే మనం బోత్ డైపర్ లైనర్ అండ్ క్లాత్ అనేది తీసివేయాలి. లంగోటాకి అయితే టాయిలెట్ చేసినప్పుడు ఏం అవసరం లేదు, మోషన్కి వెళ్ళినప్పుడు మాత్రమే తీసేయాలి. అర్థమైంది కదా. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాత్ డైపర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, వాటి మీద మనం ప్లేస్ చేసుకోవచ్చు. 5 to 6 months వరకు లంగోటాలు యూజ్ చేయడం బెటర్ అండి. అండ్ నేను ఈ సూపర్ బాటమ్ లంగోటాని అయితే యూజ్ చేశాను, చాలా హెల్ప్ఫుల్ అయింది. ఈ డైపర్స్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ లంగోటాని కూడా ఎలా వేయాలి అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి ఒకసారి.
ప్రెజెంట్ నేను యూజ్ చేసే క్లాత్ డైపర్ ఇదేనండి. సూపర్ బాటమ్స్ క్లాత్ డైపర్ చాలా బాగుందండి, చాలా హెల్ప్ఫుల్. ఈ డైపర్ గురించి నేను మళ్ళీ చెప్తానని చెప్పాను కదా. వాడి లంగోటాలు డైపర్స్ అన్నీ ఒకే వీడియోలో నేను చేస్తానండి. ఈ డైపర్ మీద కూడా సింపుల్గా ఇలా డైపర్ లైనర్ని ప్లేస్ చేసి ఈ విధంగా మనం పిల్లలకి వేసేయచ్చు. అది జస్ట్ లైట్గా ఫోల్డ్ చేసి వేసేసామంటే మనకి మూవ్ అవ్వదు, ఎక్కడికి మూవ్ అవ్వదు, డైరెక్ట్గా దాంట్లోనే మోషన్ అవుతుంది. మనం తీసేసి ఈజీగా వాష్ చేసుకోవచ్చు. మేమైతే డైపర్ లైనర్ తీసివేసి జస్ట్ వాషింగ్ మిషన్లో వేసేసేవాళ్ళమండి. అంటే కొన్ని డైపర్స్ అయిన తర్వాత నైట్ కల్లా చాలా డైపర్స్ అయ్యేవి, వాటిని ఇంకా వాషింగ్ మిషన్లో వేసేసేవాళ్ళం. సో మీకు ఆప్షన్ అన్నది ఉంటే మీరు కూడా ఈ విధంగా చేయొచ్చు. సో క్లాత్ డైపర్స్ మీకు కూడా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. యూజ్ అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.